అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో పాతకాలం పద్ధతిలో బియ్యం నానబెట్టుకుని బందోబస్తు చేసుకుందాం. అటుకులతో పని లేదు, మినపగుళ్ళతో పని లేదు. అవేమీ లేకుండా చక్కగా మజ్జిగతో బియ్యం నానబెట్టుకుని పద్ధతి పాతకాలం, వేసుకునే విధానం కొత్తగా చేసుకుందాము. పిల్లలకి ఇలా వేసి పెడితే ఇష్టంగా తింటారు కదా, పెద్దవాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. ముందు ఒక గిన్నె తీసుకోండి. తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. ఆ గిన్నెలో ఆ బియ్యం పోసి నీళ్లు పోసినాక బియ్యాన్ని బాగా కలిపి శుభ్రంగా 3 మాట్లు కడగండి. మెంతులు వేసినాక మళ్ళీ ఇంకో 3 సార్లు కడగండి. నేను మొత్తం 6 సార్లు కడిగాను, ఎందుకంటే ఇవి రేషన్ బియ్యం అన్నమాట. అందుకని మీకు కావాలంటే మామూలు బియ్యం అయినా పోసుకోవచ్చు. ఆ నీళ్ళన్నీ వంపేసేయండి, బియ్యంలో నీళ్ళన్నీ. అసలు నీళ్ళు ఎట్టు పెట్టద్దు. ఆ తర్వాత ఒక గ్లాసు మజ్జిగ పోయండి. ఆ బియ్యంలో పోసి మూత పెట్టేసేసి 5 నుంచి 6 గంటలు నానబెట్టండి. నానబెట్టి తర్వాత అట్టుపిండిలా రుబ్బుకుందాము. నేనైతే అలా మూతపెట్టి పక్కన పెట్టి 6 గంటలు నానబెట్టాను. నానబెట్టి రాత్రిపూట 8ంటికి వేసాను అనమాట. అలా వేసుకుంటే మనం పొద్దున్నే టిఫిన్ వేసుకునే టయానికి చక్కగా పులుసు ఉంటుందన్నమాట. అందుకని అలా వేసాను. కొంచెం మజ్జిగ ఎక్కువ అవుతాయేమోనని కొద్దిగా తీసాను అనమాట. అలా మళ్ళీ మెంతులు పడిపోకుండా ఉంటాయని జల్లెడితో వడపోసి ఆ మెంతులు దాంట్లో వేసేసి ఆ మజ్జిగ పక్కన పెట్టేశాను. పెట్టేసి జారు తీసుకుని జారులో ఈ బియ్యము ఆ మజ్జిగ పోసేసి మెత్తగా పిండి వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో పోసేసి మూత పెట్టి బయటే అట్టి పెట్టండి, ఫ్రిడ్జ్లో పెట్టద్దు. బయట అట్టి పెడితే చక్కగా పులుసుద్ది. పొద్దున్నేకి బందోసులకి చక్కగా బాగుంటాయి అన్నమాట. అలా పిండి చూడండి ఎలా ఉందో, అంత మెత్తగా పిండి వేసుకోండి. బరక్కాయ వేయద్దు. అలా వేసుకుని మూత పెట్టేసి పక్కన పెడుతున్నాను. ఉదయము చక్కగా బందోసులు వేసుకుందాము. ఇప్పుడు ఉదయం పూట నేను 8ంటికి అలా తీసాను. చూడండి చక్కగా ఎలా పులిసి కనపడుతుందో, చాలా బాగుంది కదా. మినప్పప్పు బియ్యము అలా పోసే కంటే ఇలా చాలా బాగుంటుంది. ఒకప్పుడు అట్లాగా వేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు దీన్ని పిల్లల కోసం బందోస్ అంటున్నాము. వీటిని కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక క్యారెట్, కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్టు ఇవన్నీ తీసుకుని ఆ పిండిలో అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఉప్పుని సరిపోను వేసుకోండి. మిరపకాయలు ఏంటి, ఉప్పు ఏంటి, మీరు ఎక్కువ తింటే కనుక మిరపకాయలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. నేనైతే 4 కాయలు కట్ చేశాను పచ్చిమిరపకాయలని. అలా ఉప్పు కారం మీకు నచ్చిన విధంగా వేసుకోండి. జీలకర్ర కొంచెం వేయండి. వేసి ఈ పిండిని చక్కగా కలిపేయండి. కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. పిండి మరీ పలసగా వద్దు, మరీ గట్టిగా వద్దు. ఇది కూస్తే గట్టిగా ఉంది. 2 స్పూన్లు నీళ్లు పోస్తున్నా. ఇందాక మనం మజ్జిగ తీసాం కదా, అవి కూడా పోసుకోవచ్చు. కానీ ఆ మజ్జిగని కొంచెం ఉప్పేసి తాగితే చాలా రుచిగా ఉంటాయి. అందుకని తాగొచ్చని నేను వాటిని పక్కన పెట్టి 2 స్పూన్లు నీళ్ళు పోసి పిండిని కలిపాను అనమాట. ఎక్కువ పట్టవు, చూసి పోసుకోండి. ఒక్కోసారి మీరు వేసేది పలసన అయిందనుకోండి, అదే సరిపోతుంది. ఇక్కడ ఉప్పు చూసుకోండి. ఉప్పు చక్కగా సరిపోయింది. చెప్పా కదా, మీకు తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఆ పిండిని పక్కన పెడితే అవన్నీ ఉల్లిపాయ అవన్నీ చక్కగా పీల్చుకుని పిండి బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు, బెల్లము, అల్లం చిన్నుల్లిపాయలు, నువ్వులు ఇవి తీసుకుని టమాటా అల్లపు చట్నీ పచ్చడి చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 2-3 స్పూన్లకి ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆవాలు వేసి జీలకర్ర, చిన్నులకాయ, కరివేపాకు వేసి చక్కగా వేయించుకోండి. ఇది పచ్చడి తిరగమూతకి వేయించేసి దీన్ని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ బాండీ పెట్టుకుని 4-5 స్పూన్లకి నూనె వేసుకోండి. ఒక 2 అంగుళాలు అల్లపు ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 3 స్పూన్లు నువ్వులు వేసాను నేను ఇక్కడ. ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోండి.
మిరపకాయలు కారం మీకు తగినంత వేసుకోండి. వేసి ఒకసారి కలుపుకుని ఒక 2 నిమిషాల నుంచి తర్వాత ఉప్పేయండి. ఉప్పేసి మళ్ళీ కలుపుకుని చక్కగా మెత్తగా వాటిని ఉడకనివ్వండి. ఏగనివ్వండి అంటే నీరంతా అయిపోకూడదు, అందుకని ఉడకనివ్వండి. చూడండి చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు బెల్లం వేసుకుందాము. బెల్లము ఒక పెద్ద నిమ్మకాయ అంత వేసుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది. మనం పచ్చడి చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, కానీ ఇలా టమాటాల్లో వేసి ఉడకనిస్తే ఆ తీపంతా పచ్చిమిరపకాయలకి, అల్లపు ముక్కలకి, టమాటా ముక్కలకి పడుతుందన్నమాట. ఈ రుచి వేరుంటుంది. ఇలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా అల్లపు చట్నీ, టమాటా అల్లపు చట్నీని ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. టమాటా ముక్కలు ఉడకటం అయిపోయింది. బాండీ దించి పక్కన పెడదాము. ఈ చట్నీ ఇడ్లీలోకి, అట్టులోకి, మైసూర్ బోండా, పునుగు, అసలు దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా మీరు ఈ చట్నీ చేసి చూడండి. ఎలా వచ్చిందో, ఎంత రుచిగా ఉందో నాకు కామెంట్ చెప్పండి. ఇప్పుడు జార తీసుకుని, ఇవి ఆరిపోయినాయి అన్నమాట ముక్కలు. జార తీసుకుని ఈ టమాటాలని దాంట్లోకి వేసేసి జార్లోకి కొంచెం ఉప్పు వేయండి. వేసి సరిపోను ఉప్పు వేసుకోండి. ఇందాక కొంచెం వేసా కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసాను నేను, ఒకటేసారి వేయకుండా. అలా ఉప్పు కారం సరిపోను వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం చింతపండు వేసాను. జారు ఇక్కడ నుంచి తీసినాక అక్కడ మిక్సీలో వేసేటప్పుడు వేసాను అనమాట. అది కొంచెం ఇదైంది. మళ్ళీ ఎక్కువ వేయకండి చింతపండు, ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి కదా, అందుకని కొంచెం వేసుకోండి. చిన్న గోళీకాయ అంత వేసుకోండి, సరిపోతుంది. చక్కగా ఈ పచ్చడి ఇలా వేసుకుని ఇడ్లీ, అట్టు, ఇప్పుడు మనం వేసుకునే బందోస, మైసూర్ బోండా, పునుగు, దేంట్లోకైనా సరే ఈ చట్నీ, ఈ పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. ఇక ఇప్పుడు ఆ పచ్చడిని పక్కన పెట్టేసి ఇందాక కలిపి పెట్టాం కదా పిండి, ఆ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఒక అరగంట అట్టు పెట్టాను అనమాట. ఎందుకంటే మనం వేసినవన్నీ కొత్తిమీర కానీ, క్యారెట్ కానీ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం పేస్టు ఇవన్నీ చక్కగా పిండికి పట్టి కాలినాక చాలా బాగుంటుందన్నమాట. అందుకని అలా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోండి. ఇది మనం తాలింపు వేసుకుంటాం కదా, దాన్ని ఏంటో అంటారు మీరు, చిన్న బాండీ అనమాట అది. దాన్ని పెట్టేసి కొంచెం నూనె వేసుకోండి. నూనె ఎక్కువ వేయకండి, 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ కాగినాక అలా పిండేసి ఒక గరిటె వేయండి. వేసినాక ఆయిల్ ఎక్కువైతే స్పూన్ అడ్డం పెట్టేసి ఉంచేసేయండి. ఆయిల్ అసలు ఎక్కువ పీలవదన్నమాట. ఈ పిండి చాలా బాగుంటుంది బందోస. ఇలా మీరు కూడా వేసి చూడండి. అలా ఆయిల్ కాగినాక ఒక్క గరిటె వేయండి, ఎక్కువ వేయకండి. పిండి మళ్ళీ మందం అయిపోతుంది, అందుకని చక్కగా లేకుండా ఇలా వేస్తే చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. అలా మినపగుళ్ళు బియ్యంతో చేసుకునే బందోస కంటే ఈ దోశ, ఈ బన్ను ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది అన్నమాట. మజ్జిగతో పిండి తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. మినపగుళ్ళు బియ్యంతో చేసిన పిండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. కొంచెం వేసి రెండోసారి తిప్పుతాం కదా, ఆ తిప్పినప్పుడు ఇంకొంచెం వేసుకోండి. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. అలా ముందు ఒకసారి నేను వేసింది ఎక్కువైంది, తర్వాత నుంచి కొంచెం కొంచెమే వేసి కాల్చి మళ్ళీ అవసరమైతే దాన్ని తిప్పి ఆయిల్ లేకపోతే కొంచెం వేసాను అనమాట. అలా జాగ్రత్తగా ఆయిల్ తక్కువ వేసుకుని చక్కగా ఇలా బందోసులు చేసుకోండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా చక్కగా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఇవి. అంతవరకు అయితే మన అమ్మమ్మలు, నాయనమ్మలు, మన అమ్మ వాళ్ళు వీళ్ళైతే కనుక ఇలా మజ్జిగలో నానబెట్టి ఆ పిండిని రోట్లో రుబ్బుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర ఇవి వేసి ఇంకొంచెం పెద్దగా వేసుకుని రొట్టెల్లే కాల్చుకుని తినేవాళ్ళు అనమాట. అదివరకటి రోజుల్లో సాయంత్రం పూట కానీ లేకపోతే ఏమన్నా తినాలంటే ఇవి కాల్చుకుని తినేవాళ్ళు. బాగా చాలా బాగుంటాయి అన్నమాట. నేను కూడా తిన్నాను అప్పట్లో. ఇప్పుడు పద్ధతిలో ఇలా చేసుకున్నాము. చక్కగా ఇలా చేసి పిల్లలకు పెట్టండి, పెద్దవాళ్ళు తినండి. చక్కగా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టవచ్చు. ఉదయం పూట వాళ్ళు వెళ్ళేటప్పుడైనా తినడానికి పెట్టవచ్చు, బాక్స్లో చేసి పెట్టవచ్చు. పెద్దవాళ్ళు సాయంత్రం టీ తాగేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు ఇలా వీటిని తినొచ్చు అనమాట. మనం సాయంత్రం పూట వేసుకోవాలంటే రాత్రిపూట నానబెట్టుకుని పొద్దున్నే లేవగానే పిండి వేసుకుంటే సాయంత్రం మనం తినడానికి పిండి పులిసి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా తప్పకుండా
మీకు బందోస కావాలంటే బందోస, లేతే పాతకాలం పద్ధతిలో రొట్టెల్లే కాల్చుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసేసి బాండీలో కాల్చుకుంటే అయిపోతుంది. చాలా రుచిగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా చక్కగా బందోస్ కానీ మామూలు రొట్టి కానీ కాల్చుకుని ఇలా మర్చిపోకుండా టమాటా అల్లపు చట్నీ చేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. మీకు పల్లీ చట్నీ కావాలంటే ఏరుశనగ గుళ్ళు అదే చేసుకోండి. నచ్చిందా వీడియో? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.